లక్షల్లో స్థలాలిచ్చాం, ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారని, వారికి సొంత గూడు కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా గిరిజన ప్రాంత నియోజకవర్గాల్లో వైకాపాను గెలిపిస్తున్నా ఆ విశ్వాసాన్ని చూపించలేదు. సొంత గూడు కల్పించాలని 4 ఏళ్లుగా మొత్తుకుంటున్నా కనీస స్పందన లేదు. రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలోని 52,000 మంది పీవీటీజీలకు పక్కా గృహమే లేదని కేంద్రం తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా సర్వే నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తరువాత జగన్ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు. పైగా గిరిజనులను ఉద్ధరించేసినట్టు డాంబికాలు మాత్రం పలుకుతున్నారు. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో పక్క గృహాలు ఇల్లులు మంజూరు కాక ఈరోజు వాళ్ళు పూరి గుడిసెల్లో, పెంకుటిల్లుల్లో, రేకులిల్లుల్లో జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ఉంది. పెంకుటిల్లుల్లో అటు పూరి గుడిసెల్లో రాత్రి అర్ధరాత్రి పూట ఈరోజు పడుకోనున్న టైంలో పాములు ప్రవేశించి పాము కాటుతో అనేక మంది ఆదివాసీలు మృత్యువాత గురైనటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలంలో వర్షంతో కారిపోయి ఈరోజు ఇల్లంతా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ఉంది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల కనీసం కనికరించినటువంటి పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. జిల్లాల విభజన వేళ గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేటాయించినట్టు గొప్పలు చెప్పారు. కానీ 4.5 ఏళ్లుగా అక్కడ సొంత ఇల్లు లేని అభాగ్యులకు ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 17,000 ఇళ్లు మంజూరు చేసేంత వరకు వారి గోడు వినేవారే లేరు. ఈ పథకం కింద మంజూరైంది కూడా కొంతమందికే. ఇంకా అక్కడ దాదాపుగా 32,000 మంది సొంతింటి కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారంటే ఆదివాసీలపై జగన్ కు ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో పీటీజీలు కూడాను ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడాను ఒక ఇల్లు కట్టిన పరిస్థితి లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది. ఏజెన్సీలో ఏ ఒక్క ఇల్లు కూడాను పూర్తి కాలేదు. 4.5 సంవత్సరాలు కావస్తున్న ఈరోజు కేవలము ఓట్ల కోసము వాళ్ళ యొక్క ప్రయోజనం కోసమే ప్రచారం చేస్తున్నారు. 1,80,000తో ఇల్లు నిర్మాణం కాదు, 5 లక్షల వరకు పెంచి ఇల్లు నిర్మించి ఇవాళ ఏజెన్సీలు అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆదివాసీలు జీవనం సాగిస్తూ ఉంటారు. వాటిని గుర్తించిన గత తెదేపా ప్రభుత్వం సొంతిల్లు కట్టుకునేందుకు వీరికి అదనపు సాయాన్ని మంజూరు చేసింది. అప్పట్లో గ్రామీణ పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసి ఇంటి నిర్మాణం కోసం ఎస్టీలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇందులోనూ ఆదివాసీలకు మరింత తోడ్పాటునిచ్చింది. మైదాన ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు 2 లక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి 2.25 లక్షలు, ఆదివాసీలకు 2.5 లక్షల సాయాన్ని అందించింది. సాధారణ వర్గాలకు అందే సాయంతో పోలిస్తే ₹1,00,000 అదనంగా ఇచ్చింది. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గ్రామీణుల కోసం గృహ నిర్మాణ పథకాన్నే అమలు చేయలేదు. ప్రస్తుతం అమలయ్యే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణి ఆదివాసీల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించాలని ప్రభుత్వానికి నివేదించినా జగన్ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్ని కొనసాగించలేదు. ఆ పథకాలని రద్దు చేసి గిరిజనులకు మొండి చేయి చూపించారు. గతంలో అయితే ఒక ఇల్లు టీడీపీ ప్రభుత్వం హయాంలో అయితే 2,50,000 ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఈరోజు అదే పిఎంఏవై కిందనే 1,02,000 కేంద్రం ఇస్తే 78,000 మాత్రమే రాష్ట్రం కలిపి ఈ రకంగా 1,80,000కి మాత్రం ఇస్తున్నారు. అది ఏ మూలను కూడా సరిపోవట్లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో గిరిజనులకి అనేక చోట్ల చాలా ఇల్లులు మంజూరు చేశారు. చాలా వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికీ చాలా వరకు ఇల్లులు సగం వరకు నిర్మాణం జరిగి ఉన్నాయి. కొన్ని పూర్తిగా కూడా ఇల్లులు చేసినటువంటి దశలు పరిస్థితులు ఉన్నాయి. వాటికి కనీసం బిల్లులు కూడా చెల్లించలేని ప్రభుత్వం ఇది. ఇళ్లు కట్టేందుకు కేంద్రం డబ్బులివ్వాలి. వాటిని తానే కట్టించినట్లు గోడలపై ఫోటోను ముద్రించుకుని ప్రచారం చేసుకోవాలి. ఇది జగన్ తీరు. పెరిగిన ధరల దృష్ట్యా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లోని పీవీటీజీలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు గాను పీఎం జన్మన్ పేరుతో కేంద్రం 2024 జనవరి నుంచి కొత్త పథకాన్ని తీసుకురానుంది. పీఎంఏవై గ్రామీణ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 1.2 లక్షలు ఇస్తోంది. పీఎం
జన్మన్ కింద ఒక్కో ఇంటికి 2.4 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఆదివాసీలకు అదనపు సాయం అవసరమని కేంద్రం గుర్తించిన జగన్ కు మాత్రం ఆ ఆలోచనే లేదు. తాను ప్యాలెస్ వీడకుండా గడప గడపకు వెళ్లమని ఎమ్మెల్యేలను పురమాయిస్తున్నారు. అలా వెళుతున్న పాడేరు, అరకు, రంపచోడవరం వైకాపా ఎమ్మెల్యేలకు గిరిజనుల నుంచి సొంతింటి తలపోటు తప్పడం లేదు. మిగిలిన గిరిజన ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. అరకు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 12,000 మంది గిరిజనులకు, పాడేరు నియోజకవర్గంలో 9,000, రంపచోడవరంలో 11,000 మంది గిరిజనులకు సొంతిల్లు లేదని అక్కడి అధికారులు గుర్తించారు. మిగిలిన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వేల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయాల్సిన పరిస్థితే ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన ఇల్లులు కనిపించట్లేదు. ఎక్కడో 1-2 కనిపిస్తున్నాయి తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకి మరి వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టు ఇల్లు ఏవో మరి చేసుకోలేకపోతున్నాం. రంగులు మాత్రం వేస్తున్నారు. ఇంటికి 1-2 కంప్లీట్ అయ్యాయి. దాదాపుగా పాడేరు నియోజకవర్గం మొత్తం మీద చూస్తూ ఉంటే 7,800 ఇల్లులు శాంక్షన్ అయిందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. 700 ఇల్లులు కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ పాత ఇల్లులు కూడా వైసీపీ రంగులు మాత్రం వేసి ఇది మేము కట్టిన ఇల్లు అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.